ఎడ్యుకేషన్ ఫ్రీ చేయమనండి, హెల్త్ ఫ్రీ చేయమనండి, హాయిగా సరిపోతుంది కదా. అంతకంటే అప్పుడు 3 రూపాయలు వచ్చి 3 రూపాయలు వచ్చాడు. అప్పుడు 3 రూపాయలు 3 రూపాయలు వచ్చాడు. ఇప్పుడు 3 రూపాయలు వచ్చాడు. ఈరోజు మనం చూడబోయే గ్రామం కోలంక. ఈ గ్రామం అందరికీ తెలిసిన యానం పట్టణానికి అతి దగ్గరలో ఉంటుంది. పచ్చని పొలాలతో పూర్వకాలపు ఇళ్లతో ఈ గ్రామం అయితే కనిపిస్తుంది. ఈ గ్రామంలో ఇళ్ళన్నీ పైన ఎక్కువ బంగాళాపింకుతో కనిపిస్తాయి. అలాగే ఈ గ్రామంలో వ్యవసాయం గురించి పెద్దలు చెప్పే మాటలు వింటే భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి యువత ముందుకు రాకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గ్రామం చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. ఇక ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణమైన కాకినాడకి 37 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. అలాగే దగ్గరలోని యానంకి 6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే గ్రామం ఏంటంటే కోలంక. ఈ కోలంక వెళ్తుంటే మనకి రైట్ సైడ్లో ఈ పాక అయితే కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఒక కాలువ, అదేవిధంగా ఈ పక్కనంతా వరిచేలు ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చేలు అది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అలాగే ఇక్కడ సార్ నమస్తే అండి. కోలంక గ్రామం అంటే ఇదే కదండి. కొన్ని సినిమాలు తీసారంట కదా, అంటే పేర్లు తెలియదు అన్నమాట మీకు. అది ఊరది బాగుంటుంది అని చెప్పారని వచ్చామన్నమాట మేము. ఏంటి సార్ ఊర్లో స్పెషాలిటీస్? చెప్పండి. చెప్పు రండి రండి ఒకసారి రండి. లేరా ఊరు బాగుంటదండి. పల్లెటూరు సేలు చెట్లు, మోటార్ చెట్లు గట్రా బాగుంటాయి. బాగుంటది. ఎక్కువ మండువలో ఇల్లు కూడా ఉన్నాయంట కదండి. లోపల ఎవరై బాగుంటాయండి? రాజులు అండి. ఓకే, రాయలు ఎక్కువండి ఇక్కడ. రాజులు ఎక్కువ. ఓకే ఓకే. ప్రశస్తి కూడా ఆడితే ఇక్కడ కోలంక అంటే రాజులు ఎక్కువ. కోలంకే రాయలు ప్రశస్తి. ఓకే ఓకే ఓకే. మామిడి చెట్లు కూడా కోలంక మామిడికాయలు అంటే కూడా ప్రసిద్ధి అండి. ప్రసిద్ధి అండి. ఓకే ఓకే. ఎవరి ఇల్లు ఏమన్నా ఒక పేరు ఐడియా ఉందండి? ఎవరి ఇల్లు బాగుంటుంది? కొల్లూరు బాపిరాజు గారిది తీసారండి మనం. బాబురాజు గారు. ఓకే. దాట్ల చిట్టుబాబు గారిది. ఇంకోటి ఏంటంటే అన్న బాబురాజు గారిది. ఓకే సార్. ఓకే ఓకే. ప్రస్తుతం ఇప్పుడు ఏంటి గేదెలకి? ఓకే. పొద్దున్నంతా ఈ పని చేస్తూ ఉంటారు ఏమో. ఆరిదండి మరి రైతు అండి. అదే మీ సొంత పొలమేనండి? రైతు అన్న కదండి. ఓకే. అయితే కొంచెం ఎదరికి వెళ్తూ వస్తుంది కదా. ఓకే సరే, థ్యాంక్స్ అండి. ఓకే. పొద్దున్నే గడ్డికి వస్తారండి. ఎప్పటి నుంచి అండి వ్యవసాయం? 7 వరకు కరెక్ట్గా చేస్తే 50,000 వీలి. 10 ఎకరాలు చేస్తాడు. 50,000 వీలితే పెట్టినా సరిపోయి చేస్తాడు. ఆ దగ్గర 1,000 తెస్తుంటే అక్కడికి ఆ మొక్క తీరింది సరిపోయి వెళ్తాడు. పెట్టుకోవడం పోయినమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేస్తే 1,00,000 2 లక్షలు వస్తున్నాయి. 1,00,000 ఫాలు వస్తాయి అంతే. లేకపోతే వస్తే బాగానే వస్తున్నాయి. వస్తే నవ్వుతుందో లేకపోతే ఏడ్చే ఉండదు. ఇక సొంతం చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చేది వచ్చేది అసలు పోతాడు. ఇక చుట్టూ ఇంకా బాగా మిగులుతుందా? మాకు ఇది మా కుర్రోడు నేనండి 13 ఎకరాలు చేస్తున్నాం. చేలు కూలీలు చేస్తున్నారు. ఇటు సక్కువగా దండాలు తెస్తున్నాడు. మధ్యాహ్నం పనులు ఉంటాడు. వాళ్ళతోటి ఇదిగో 3 గేదెలు ఉన్నాయండి. ఈ 3 గేదెలు 2,40,000. 2,40,000 3 గేదెలు. ఆ టైంలో నేను చేసే టైంలో 50,000 మిగిలితే పెద్ద గొప్ప కదండి. అవునండి. 50,000 అక్కడ సరిపోయి చేస్తే ఓకే ఓకే. పావలా నిలవండేది కాదు. ఇప్పుడు ఆటోలు ఎవరైనా వచ్చేస్తున్నారు. ఇప్పుడు చాలా మారింది కానీ చేసి జనం లేరు. అప్పుడు 3 రూపాయలు వచ్చి 3 రూపాయలు వచ్చాడు. అప్పుడు 3 రూపాయలు 3 రూపాయలు వచ్చాడు. ఇప్పుడు 3 రూపాయలు వచ్చాడు. ఎంత మారిందో చూడండి. ఆ వడ్డీలో కలిసేస్తున్నాడు. ఇప్పుడు నేను తేకుండా కానీ 4 ఏళ్ళ నుంచి మన సొమ్ము సొంతంగా పెట్టుకుంటున్నాడు. వడ్డీకి కూడా తేట్లేదు ఇప్పుడు. తేట్లేదు. అదే మొన్న 2 లక్షలు దాచుకుంటూ 2 లక్షలు తెచ్చి పెట్టుకుంటున్నాడు. అదే 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 అదే. ఆ 2 లక్షల వల్ల మనకి గేదెలు ఇందులో డబ్బులు సంబంధించిన గేదెలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ పాలు కూడా మంచి రేట్ ఉంది కదా ఇప్పుడు. కష్టపడి మనుషులు లేరండి. కష్టపడి మనుషులు ఉన్నాడు. ఇదిగో నాకు 84 సంవత్సరాలు. ఇప్పుడు 84 సంవత్సరాలు మీరే చేసుకోవాల్సి వస్తుంది. ఇదిగో వస్తాను. ఇదిగో కంటిన్యూ వస్తున్నాడు. వెళ్ళిపోతాడు. సందర్భంగా నేనే చేసి ఉంటాను. నేనే చేసుకుని ఇక్కడ ఉంటారు పొలాన్ని. బాగుందిలేండి. బాగుంది. ఫ్రెష్ గాలి అంతా చాలా బాగుందండి. ఓకేనండి. అయితే సరే ఉంటామండి.
ఇక తాతయ్య గారు ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేసే టైంలోనేమో మనుషులు ఎక్కువ మంది ఉండేవారు అన్నమాట. అయితే వ్యవసాయం మీద ఒక 50,000 వచ్చినా వడ్డీలు గట్లకి సరిపోయేదంట. వచ్చేసరికి మనుషులు లేరు చేసేవాళ్ళు, సరిగ్గా చేసుకుంటే వ్యవసాయం మీద కూడా బాగా సంపాదించవచ్చు అంటున్నారన్నమాట ఆయన. ఇప్పుడు గేదెలే ఉన్నాయి, 2-3 లక్షలు గేదెలు ఖరీదు చేస్తుంది. అలాగే ఈ వ్యవసాయం మీద కూడా బాగానే మిగులుతున్నాయి అంట. ఒకటి పోయినా ఏమవుతుంది, ఓ 2 సార్లు పోయినా ఒకసారి వస్తే కొట్టుకొచ్చేద్దాం అంత అంటున్నాడు ఆయన. కాకపోతే చేసి మనుషులే లేరు అన్నమాట. అలా మారిపోయింది వ్యవసాయం ఇప్పుడు. నమస్తే అమ్మా. అది మీ కోలంక విలేజ్ బాగుంటుంది అంటే ఇక్కడ వరకు వచ్చామండి వీడియో తీయడానికి. చూసామండి ఊర్లో మొత్తం అన్ని బంగాళాపింక ఉందండి ఇంటి మీద. అంటే ఎక్కువ మామూలు పింక్ చూస్తూ ఉంటాం, మీ గ్రామంలో వచ్చేసరికి బంగాళాపింక ఉంది. దీనికి కారణం ఏంటంటే అంటే ఏం కాదు, తర్వాత ఆ పెంకు తీసేవాళ్ళు లేరు ఇక్కడ. ఓకే ఓకే, అది దొరకడం కష్టమైపోయింది. దాని గురించి అది సంవత్సరానికి కనీసం 2-3 సంవత్సరాలు ఒకసారైనా తిరిగేస్తుండాలి. తిరిగేసినప్పుడు తక్కువ పోతుంటుంది, పోయిందల్లా తీసేస్తే పలసపడిపోతుంది. దాని గురించి అని ఇంకా బంగాళాపింక అవైలబుల్ అని ఇప్పుడు బంగాళాపింక వేస్తున్నారు. ఓకేనండి. ఈ ఊరు అంటే కోలంక అని ఉందండి, అంటే గోదావరికి చేర్చి అంటారండి ఇది? మాకు దగ్గరలోనే 1.5 కిలోమీటర్లో గోదావరి ఉంది. ఒకప్పుడు ఎంత కూడా గోదావరి అనే లెక్క. తర్వాత ఇలా మాట్లాడడంతో ఇప్పుడు అంటే 50 సంవత్సరాల క్రితం మాట చెప్పుకుంటుంటారు అలా. అది ఎలా వచ్చింది సార్ ఈ ఊరికి, ఆ పేరు ఎలా వచ్చింది అన్న ఐడియా ఉందండి? మరి ఎలా వచ్చిందంటే తెలియదు. ఎప్పటి నుంచో ఇదే పేరు మీద నడుస్తుంది. ఎక్కువ వ్యవసాయం అది? వ్యవసాయం ఇక్కడ, వరి పొలాలు. సరే, థ్యాంక్స్ అండి. ఇది మండువాలో ఇల్లు అంటారండి? కాదమ్మా, మండువా పెంకుటిల్లు, బంగ్లా అంటారు దీన్ని. బంగ్లా అంటారండి. ఓకే, అంటే బంగ్లా పెంకుతో ఉంది కాబట్టి అలా కాదు, దీన్ని ఈ మోడల్ని బంగ్లా అంటారు. ఏ పెంకుతోటి ఉన్నా, చిన్న పెంకుతోటి ఉన్నా బంగ్లా అంటారు. మండువా ఇల్లు అన్న అన్నీ తీసేశారు. మాది మండువా ఇల్లే ఒకప్పుడు. అదిగో ఆ ఇంటి దగ్గర ఉండేది,
అది మేము మా అన్నదమ్ములు పంచుకోవడంలో ఇలాగా ఆ ఇల్లు తీసేసి 2 బంగాళాలు వేసుకున్నాం. సరే, థ్యాంక్స్ అండి. నమస్తే. ఈ కోలంక గ్రామంలోకి రాగానే ప్రతి ఇల్లు మీద కూడా బంగాళా పెంకు ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అవడానికి బిల్డింగే మళ్ళీ పైన పెంకేశారు. ఎదర కొంచెం డిజైన్ బాగుందన్నమాట హౌస్. అంటే కేరళలో ఎక్కువ ఆ టైప్ హౌసెస్ కనిపిస్తాయి కదా, ఆ టైప్లో ఉంది హౌస్. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్దాం. గ్రామం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఇక్కడ బాగుందండి, సిట్టింగ్ వేసుకున్నారు ఊరి మధ్యలో. ఎంత ఇక్కడ ఎవరు కూర్చుంటారంటారండి? మేమే ఇలా గ్రామం ఉద్యోగులం కాదు, ఇంకో ముసలోళ్ళు అయిపోయి రిటైర్ అయిపోయి ఆ 70 దాటిపోయి ఇలా కాలక్షేప పిల్లలంతా బయట ఉన్నారు. మనవరాళ్ళు పండక్కి వచ్చారు, అంతా 10 రోజులు పండగ కింద గడిచిపోయింది, వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ కౌరులే చెప్పుకుంటా ఇలా కూర్చుంటాం అనమాట. ఇంకంతే, పొద్దున్న అంతే. పొద్దుట మేము వచ్చి కొంచెంసేపు కూర్చోవడం, వీళ్ళంతా మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు డ్యూటీల్లో కాళ్ళు, ఆ చెరువుల దగ్గరికో తోటల పనుల దగ్గరికో. అయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ పల్లెటూరులో ఇదివరకులా కాలక్షేపం కూడా లేదు. ఇదివరకు బయటకు వస్తే పెద్దవాళ్ళు ఎవరన్నా కనపడేవారు. ఇప్పుడు ఒక కులం కాదు, అన్ని కులాల వాళ్ళు బయటే ఉన్నారు. ఇప్పుడు చెట్టుపల్లి లేరు, చాకళ్ళు లేరు, మంగళ లేరు, అందరూ టౌన్కి పోయి హాయిగా ఏదో వాచ్మెన్ల కింద దేని కింద ఉండిపోయి తాపీ మేస్త్రుల కింద. ఇంకో ఇప్పుడు ఇక్కడ ఈ ఊరుందంటే అగ్రికల్చర్ లేబర్ అంటూ లేరు, అలా అయిపోయింది. వ్యవసాయానికి ఏమైందంటే ఈ కొబ్బరికాయ ఒరుపు కూలే దానికి మంచి డబ్బులు వస్తాయి. తాపీ మేస్త్రికి పోతే 700 రూపాయలు వస్తాయి. వ్యవసాయ కూలీకి వెళ్తే 500 ఇస్తారు. అదన్నా కష్టపడాలి, బాడ అవుతుంది. పెద్ద ఆయన చూసాను, ఆయన గట్టుకోసుకుంటున్నారు. 87 సంవత్సరాలు ఎన్నని చెప్పారు. అవును, ఆయన అదే అన్నారు. ఎవరు ఇది వరకు డబ్బులు మిగిలి కాదు, వ్యవసాయం ఇప్పుడు మిగిలితేనే చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు అలాగే వచ్చింది. ఇప్పుడు ఎంత చిన్న రైతు అన్నా, మా రైతు ఉన్నాడు, అతను చేంజ్ చేస్తాడు. వాళ్ళ అబ్బాయి కాకినాడలో ఉంటున్నాడు. తను పోనీ ఈ పని ఉన్న 10 రోజులు నాకు సాయంగా ఉండరా నువ్వు, మీ ఆవిడ వచ్చాను అడిగితే ఆ కూలి నేను ఇస్తాను, 3 మనుషులకి సరిపడాను, నువ్వు చేయించుకో అన్నట్టు. ఇక్కడికి ఎవడ దొరుకుతాడు? ఆడ సొంత పనికి సొంత చేలో పని చేసుకోవడానికి కూడా నేను డబ్బులు పంపిస్తాను, నీకు నాన్న కాకపోతే ఇంకో 100 ఎక్కువ పంపుతాను, ఏదో పడ. అలా ఉంది. 100 ఎక్స్ట్రా ఇచ్చుకున్నా చేసేవాళ్ళు లేరు. నిజంగా ఓపిక తగ్గిపోయింది జనాల్లో. ఆ బాడీ పనికి సిద్ధపడడం లేదు. ఇప్పుడు ఆటోలు, కుర్రాళ్ళు అంతా ఆటోలు దొరికేవాళ్ళు, కొంతమంది తాపీ మేస్త్రులు, పెయింటర్లు. చెప్పాలంటే యూత్ మాత్రం కుర్రోళ్ళు ఈ బాగా తాగుడికి బానిసలు అయిపోతున్నారు. అది చూస్తుంటే చాలా బాధ అవుతుంది. మీరు వచ్చే ముందు మేము మాట్లాడుకున్నది కూడా అదే. సరిగ్గా 20 ఏళ్ళు ఉంటాయి, 23 ఏళ్ళు ఉంటాయి కుర్రోడికి. చాలా మంచి కుర్రోడు, తెల్లారి ఎగితే మందు ఉండాలి. చచ్చిపోయాడు, మన ఎవరు అంతా తగలడిపోయి కిడ్నీస్ పోయినాయి. ఆడు కామరాజు గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. సాయి చెప్పాడు, మరి ఏం చేస్తా, అదే పని. అలాగా బాగా తాగుడికి నిజంగా ఈ మద్యపానంతో పాపం ఎంతమంది వీడియోస్ అయిపోయారో. ఏ పేట చూసినా చేసినా చూస్తుంటే జాలేస్తుంది. ఆ పిల్లలు అలా ఉంది. ఈ గవర్నమెంట్ కొంచెం తగలేస్తుంది చెప్పాలంటే. వాళ్ళు పదవి కోసం అని చెప్పి ఏదో సొంత డబ్బులు ఇచ్చినట్టు ఏదో పథకాలు పెట్టేసి వాళ్ళు గవర్నమెంట్ తప్పు. పూర్తిగా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అని నిడదీయక్కలేదు. ఎవడో గొప్పడు తప్పు. అసలు అర్థం లేకుండాను ఆ ఫ్రీ ఇవ్వడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎడ్యుకేషన్ ఫ్రీ చేయమనండి, హెల్త్ ఫ్రీ చేయమనండి, హాయిగా సరిపోతుంది కదా. అంతకంటే ఎక్స్ట్రాగా మహా అధ్వానంగా తయారైంది ఈ పద్ధతులు. గవర్నమెంట్ పాలసీ బాగుండలేదు. ఇప్పుడు వాళ్ళు
ఈ ప్రజాధనం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనం కట్టిన ట్యాక్సే, మనం కట్టిన పనులే. వీటిని పట్టుకెళ్ళి ఆడు పదవి కోసం ఆడు పంచిపెట్టి ఆడు పేరెట్టుకుని ఆడు వెళ్తున్నాడు. అది మన వాళ్ళు గ్రహించుకోవడం లేదు. ఆడు ఇచ్చే డబ్బులు ఆడు సొంతం కాదు, జగన్ అన్నది కాదు, చంద్ర అన్నదే కాదు, పవన్ ఆడిది కాదు, మోడీ గాడిది కాదు. మరి అది అసలు గవర్నమెంట్ కోర్టులన్నా న్యాయంగా అసలు ఆలోచించాలి మరి దీని గురించి. ఇదేమో ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. ఇప్పుడు అవి కూడాను ఇచ్చి పథకాలు కూడా ఎంతవరకు అవసరం ఎవరికి? ఇప్పుడు ఇది ఈస్ట్ గోదావరి జిల్లా, మన జిల్లా సస్యశ్యామలంగా పండి నేల, అది దీంట్లో మరి ఎవరికి కరువు లేదు చెప్పుకోవాలంటే. మరి వీళ్ళకి కూడా ఏంటి కొన్ని పంట రాయలసీమలోనో ఏ కొండ ప్రాంతంలోనో ఇవ్వచ్చు. ఇప్పుడు వ్యవస్థ, అది న్యాయ వ్యవస్థ కొంచెం ముఖ్యం. దీన్ని పట్టించుకుని ఇలా పథకాలు పేరిట ప్రజలు కుట్టిన డబ్బులు ఇవ్వడం తప్పు అని. ఇంకప్పుడు అక్కడ ఉత్తరప్రదేశ్లో వాళ్ళేమో ఆవు ఉంటే 900 ఇస్తున్నట్ట. ఓకే ఓకే, బాగుందన్న. ఆవును పెంచితే అది పాలిచ్చిదామని ఇవ్వదానండి. ఆవు ఉంటే మన రైతు దగ్గర ఆవుకి 900. అప్పుడు అలాగే ఇక్కడే ఇవ్వచ్చు. ఇస్తే పని కలుగుతుంది కదా, ఆరోగ్యం బాగుపడుతుంది కదా. ఇప్పుడు పాల ప్యాకెట్ మీదే ఊరంతా ఆధారపడ్డారు, దూడ మేపి వాడు లేడు. అలా అయిపోయింది. వాళ్ళు ఇచ్చే పథకం కూడా ఆడు చాలా బాగా పెట్టాడు. విజయరాజు ఇచ్చా ఆవుకి 900 ఇస్తున్నాడట. ఎన్ని ఆవులు ఉంటాను లెక్కెట్టి అన్ని 900 తీసేసుకొచ్చట. 1 తారీఖు వచ్చేద్దట. అది పాలు నువ్వు మా కేంద్రానికి వేయాలని కానీ ఇంకోటని కానీ ఏమీ లేదు. ఆడి దొడ్లో ఆవు ఉంటే 900. అలా చేసినా బాగుండు మనకి. ఇక్కడ ఏమీ కాకుండా ఒక చెట్టు పర్యావరణం బాగుపడుతుంది, బాగుపడుతుంది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఈ పథకాలు లేకపోతే చాలా మంది మనుగడ కూడా కష్టమే. ఇప్పుడు వదిలేస్తే ఇప్పుడు నిజంగా ముసలోళ్ళకి ఆ 3000 ఉత్తర మూలాన్ని పట్టించుకుంటున్నారు వెనకాల ఉన్న పెద్దవాళ్ళు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ గారు అది ఆపేస్తే ఆడి బయట చూసేస్తారు. వాళ్ళకి ఇవ్వచ్చండి, ఇంటింటికి కోట కొన్ని ఉన్నాయండి అంతే. అలా ఉంది. మీ ఊరు గురించి వస్తే ప్రతి ఇంటికి ముసలాళ్ళు మిగిలాం. ఇలాగా ఏ ఇంటికో వీళ్ళకి తాళం, వీళ్ళు తాళం, మనుషులు లేరు. ఇంత పెద్ద పెద్ద వండవాళ్ళు. మీకు ఇక ఆ పక్క అంతా ఆ కోట గోడలో ఉన్న ఇల్లు ఖాళీ. ఇంట్లో ఒక ఆవిడ మండవాళ్ళు ఏమైనా ఉంటాయంటారండి? మండవాళ్ళు వీళ్ళు ఉన్నాయి. వాళ్ళంతా బయట ఓకే ఓకే. వాళ్ళు ఇంకా ఆ ఇల్లు తీస్తారని మా ముసలి ఇద్దరు కూడా హాస్పిటల్ ఇంకా ఇంట్లోకి వచ్చేవాళ్ళు లేరు. కాకినాడలో ఉంది ఇల్లు. ఇక్కడ ఆస్ట్రేలియా ఉన్నాయి. ఇప్పుడు పండగ మొన్న 4 రోజులు ఉన్నారు, వెళ్ళిపోయారు. అలాగే ఉన్నాయి మా మండవాయిళ్ళు. ఎన్ని పిల్లెంకలోనూ ఉంటాయి. మీరు ఎవరు వెళ్ళినా మండవాయిళ్ళు ఉన్నాయి. ఇంకా మా ఊళ్ళో మొత్తం 4-5 ఉన్నాయి మండవాయిళ్ళు. కానీ మనుషులు లేరు. ఇల్లు ఉంది కానీ చూపించడానికి ఎవరు లేరు. ఆడు ఆ ఇల్లు మెయింటైన్ చేయడానికి ఆ చెదలెట్టేసి దుమ్మడిపోయి మనిషి చేయించాడు. ఇంటి మీద ఉన్న మక్కువతో పండగ మొలాన్ని, ఆ పెద్దవాళ్ళు ఇంకా ఉన్న మొలాన్ని చెప్పాలంటే వాళ్ళ తండ్రి గారు వాళ్ళు ఉన్న మొలాన్ని జ్ఞాపకం చేయించారు. వాళ్ళు లేకపోతే మనకి దొరుకుతాను, నువ్వు అక్కడికే రాడు. ఇల్లు చూపించమని ఉంటది ఆవిడ. అదే అందుకనే పండగలో ఊరు వెళ్ళాలి అని చెప్పారు. మా ఇంటికి తీసుకెళ్ళి ఇల్లు చూసుకోవాలని ఉంటది ఆవిడ. అందుకోసం తీసుకొచ్చారు అన్నమాట. అలా ఉంది. చూసుకోండి. ఇగో ఈ పక్క ఎవరింటికాడే మనుషులు కనపడ్డా మీకు. అన్నిళ్ళు ఖాళీయే. అదే మండువా ఇల్లు. ఇంకా మాలా ఖాళీగా కూర్చున్న కూడా తక్కువే ఉన్నారేమో. అదే కొత్తగా ఇప్పుడు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొస్తున్నాం పనికి దింపుకి. వాళ్ళు బూడుపులకేమో దీనికి రాజస్థాన్ వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి నాట్లకి, వరి నాట్లకి పనిచేయడానికి వాళ్ళు వస్తున్నారు. రాజస్థాన్లో ఎవరోనూ చెరువు దగ్గర కూడా ఒరిస్సా వాళ్ళు వస్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి తీసుకొచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. పశ్చిమ బెంగాలే వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు చెరువుల దగ్గర ఉండడానికి, అక్కడ పని చేయడానికి అంటే టైంకి మేతలు వేయడం, ఫ్యాన్లు వేయడం, అక్కడ పనులు ఉంటాయి కదా. రాత్రి పాలు కనిపెట్టుకుండాలి, వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. అందుకని రాజస్థాన్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, పశ్చిమ బెంగాల్ వాళ్ళు వరి నాట్లకి వాళ్ళు. వచ్చి అదృష్టం అంటే కోతల కట్లకి మిషన్లు వచ్చేసినాయి కనుక ఆ మిషన్లతోటి సాగు అయిపోతుంది. అది ఇలా ఉంది పనికి. థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూడండి.
చూసాం కదా, గ్రామంలో ఇల్లు చూద్దాం ఇల్లు చాలా బాగున్నాయి కానీ ఎవరో కనిపించట్లేదు. ఇక్కడ ఒక ఆలయం అయితే బాగుంది ఊరి మధ్యలో, కేశవ స్వామి వారి దేవస్థానం. ఒకసారి ఈ ఆలయం ఎలా ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఆలూరు గుడి ఉందండి అక్కడ, మళ్ళీ గుడి ఉందండి అక్కడ. ఓకే ఓకే, బాగుంటుంది. ఇంకేనండి మీ ఊరు స్పెషాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఫెసిలిటీ కూర్చుంటా ఉంటారు ఈ చెట్టు కింద, ఇక్కడే కూర్చుంటా ఉన్నాం. సందలమని చూస్తాడు ఒక 50 మంది ఉంటారు. 50 మంది ఉంటారు ఇక్కడ. సాయంత్రం ఎక్కువ అండి జనం. ఓకే, ఈ చెట్టు కూడా బాగుందిలేండి రా. అలాగే అండి, అలాగే. ఏం చెప్పుకుంటారండి ఊర్లో విషయాలు చెప్పుకుంటారా?
ఏవో సెకండ్ హ్యాండ్లు కట్ట వచ్చి కూర్చుంటాయండి కానీ చేయకుండా అంటే పెద్దోళ్ళు మాట. అలాగండి పెద్దోళ్ళు అండి. ఇప్పుడు ఏముందంటే మంచి చెడ్డ అలాగండి. ఓకే ఓకే ఓకే. ఎక్కడికి వెళ్ళాలంటే టౌన్ వెళ్ళాలంటే మీరు కాకినాడ యానం అండి. యానం వెళ్ళిపోతారు. యానం అండి. యానానికి ఇక్కడికి మళ్ళీ ముందు రేటు తేడా ఉందన్న? ఉందండి ఉందండి. ఎంతో అదే యానం మీద ఇది ఎక్కువ రేటు ఎక్కువ, ఆంధ్ర ఎక్కువ అండి. అక్కడికి ఇక్కడికి 20 ఎంతో తేడా ఉంటుంది మొక్కలు. ఇప్పుడు అంతా లేదులే, ఈ వరకు ఉండేది కానీ ఇప్పుడు అది. ఓకే సరే థ్యాంక్స్ అండి. ఇక ఈ గ్రామానికి వచ్చేసరికి 2 గ్రామ దేవతలు ఉన్నారంట. మిగతా ఇన్ఫర్మేషన్ అడుగుదామంటే ఎవరు లేరు. ఇంకో గ్రామ దేవత గురించి చూసినప్పుడు అక్కడైతే అడుగుదాము గ్రామ దేవత గురించి. అయితే ఈవిడ వచ్చేసరికి బర్రల అమ్మవారు. ఒకసారి లోనికి వెళ్ళి గ్రామ దేవత ఏ విధంగా ఉన్నారో ఏంటో చూద్దాం. నమస్తే అండి. ఈ అమ్మవారి జాతర ఎప్పుడండి? పేరేంటండి అమ్మవారి? కాట్లమ్మ. కోలంక గ్రామ దేవత ఈవిడ. 2 గ్రామ దేవతలండి. ఓకే ఓకే. ఈవిడది ఎప్పుడు జరుగుద్దండి? మరి మే నెలలో ఈవిడది అయితే జూన్ నెలలో ఆవిడది అన్నమాట. ఓకే బాగా చేస్తారంటారా? ఓకే ఓకే. ఈ మామూలు అమ్మవారి చెక్క మాట అండి. ఓకే. అంటే చెక్క బొమ్మ అంటే ఎక్కడ లేదు కదా, అలా చెక్క బొమ్మ ఎందుకు వచ్చిందంటారు అసలు? మీ బ్రహ్మం గారు చేసింది అలాగే వాడుతున్నారు. ఓకే ఓకే. 110 సంవత్సరాలు అది రాసి దాని ప్లాన్ ప్రకారం చేయడం మాట ఆయన. ఓకేనండి. అంత కర్ర కదా అబ్బా.
నమస్తే అండి. స్కూల్ చూసాము, అంటే కోలంక గ్రామం గురించి మొత్తం తీసామండి. అంటే హై స్కూల్ కూడా ఎలా ఉందో చూద్దాం ఇక్కడ వరకు వచ్చాం. బాగుంది సార్, స్కూల్ చాలా ఓల్డ్ అనుకుంటానండి. ఓకే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? ఇది 1951లో స్థాపించబడింది. ఓకేనండి. మీరు ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు? ప్రస్తుతం నేను ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను గత 3 ఏళ్ళ నుంచి. ఓకే సార్. ఓకే. ఈ పాఠశాల చాలా చారిత్రక ప్రాధాన్యత గల పాఠశాల. ఓకే సార్. ఓకే. ఈ పాఠశాల పెట్టేటప్పటికి మాకు తెలుసుండి ఈ ప్రాంతం చాలా వెనకబడి ఉన్న ప్రాంతం. ఓకే. ఓకే. ఇక్కడ సరైన రోడ్డు సదుపాయాలు కానీ, త్రాగునీరు కానీ, కనీసం విద్యుత్ కూడా లేని సందర్భాలు. ఓకే. అలాంటి టైంలో ఈ పాఠశాలనే కొంతమంది దాతలు కలిసి ఇక్కడ స్థాపించారు. మెయిన్ ఎవరంటారు సార్? ముఖ్యంగా కోలంక గ్రామానికి చెందినటువంటి క్షత్రియ కుటుంబాలు ఇక్కడ స్కూల్ ఉండాలని చెప్పేసి స్థాపించి చేశారు. అంతకుముందు కొన్ని పులగొర్త వారు కుటుంబం కూడా ఈ స్కూలు స్థాపనకి ఇక్కడ కృషి చేశారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తగిన పరోక్ష సహాయం చేశారు. తద్వారాగా ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఈ స్కూల్లో చదువుకోవడం ద్వారాగా అభివృద్ధి చెందారు. అంతటి విశిష్టమైన ప్రాధాన్యత గల స్కూల్ ఇది. అవును అవును, సేమ్ అదే స్ట్రక్చర్ గత 75 ఏళ్ళ నుంచి ఎలా ఉందో అదే రకంగా. తీసుకోండి తీసుకోండి ఈ ఫోటోలు అన్నీ తీసుకోండి. మీది ఏ గ్రామం సార్? మాది పక్కనండి, బాలాంతరం అని. ఓకే. ఇదండి కోలంక గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.